రెండోది గ్రోయింగ్ ఎకనామీ. యూరప్ కానీ అమెరికా గ్రోయింగ్ కాదు, మిగతా 85% గ్రోయింగ్ ఎకనామీ. ఆ గ్రోయింగ్ ఎకనామీలో లీడర్షిప్లో ఉంది ఇండియా. అలాంటి ఇండియా ప్రధానమంత్రిని పట్టుకొని నువ్వు నన్ను హ్యాపీగా ఉంచట్లేదు అని మాట్లాడడం అనేది అందరికి షాక్ అయ్యారు. సరే వీడి క్యారెక్టర్ ఇంతే, ఇతని క్యారెక్టర్ అనుకున్నారు. వీడికి అంటే ఒక పబ్లిక్ డీసెన్సీ ఒక ఇది ఉండాలి కదా, అదేమీ లేదు అతనికి. ట్రంప్కి ఒక డీసెన్సీ కానీ, ఒక పబ్లిక్ లో ఉండేటప్పుడు ఒక దేశ ప్రెసిడెంట్ ని ఎలా ఉండాలి, వేరే దేశ సార్వభౌమ కంట్రీగా ఉంటున్న వెనిజులాలో పోయి వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ లో భార్య భర్తను పట్టుకొని వచ్చిన అధ్యక్షుడిని, వాళ్ళ భార్యను పట్టుకొని వచ్చిన అతనికి డీసెన్సీ ఉంటదని ఎలా అనుకుంటాం కానీ, సో ఈ మోడీతో ఇలా ఉంటాడని ఎవరు అనుకోలేదు. ఇప్పుడు ఇంకా ఘోరంగా మోడీ వచ్చాడు అని, ఇట్లా వచ్చాడు నాతో సార్ నాకు అపాయింట్ ప్లీజ్ సార్ అన్నాడు. ఇవన్నీ మా మోడీని అగ్రహిస్తూ ఎగతాళి చేస్తున్నాడు. మొన్న చేశాడు. సో ఎందుకు సార్, అంటే ఈయన కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ కాంటెక్స్ట్ అది దాని తర్వాత వస్తాను. ఎందుకు చేశాడు అనే కాంటెక్స్ట్ ఏంటంటే, మనం అమెరికా నుంచి కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్ అది కొంటున్నాము. 2015లో మనం అమెరికా నుంచి కొన్ని అపాచే హెలికాప్టర్లు అంటారు, అపాచే హెలికాప్టర్ని మనం 68 హెలికాప్టర్ని పెట్టామన్నమాట. సో అందులో 22 2015లో మనకి డెలివరీ వచ్చింది. తర్వాత 2020లో 6 కావాలంటే ఆ డెలివరీ రాలా, 15 monthsగా రాలేదు. సో దాన్ని అడిగాడు మోడీ. ఇప్పుడు అతను సెల్లరు, మనం బయ్యర్ అండి. సో సెల్లరు మనకు ఒక హామీ ఇచ్చాడు, మనం డబ్బులు ఇచ్చాం, నీకు ఇన్ని విమానాలు ఇంత లోపల ఇస్తాను అన్నాడు. 15 నెలలు లేట్ అయింది. బయ్యర్ అడగడా, బాబు నువ్వు ఇస్తానన్నావు 15 నెలలు లేట్ అయిందంటే బయ్యర్ని సెల్లర్ ఎగతాళి చేస్తున్నాడు అనమాట. నువ్వు ఇట్టొచ్చావు, నువ్వు ప్లీజ్, నువ్వు ఇట్టొచ్చేది ఏంటి, నువ్వు బయ్యరు నువ్వు సెల్లరు మేము బయ్యరు, ఇదొక కమర్షియల్ ట్రాన్సాక్షన్. కమర్షియల్ ట్రాన్సాక్షన్ లో నువ్వు నీ హామీ నిలుచుకోలేనప్పుడు అడుగుతారు. అంటే ఇక్కడ ఏంటంటే అతను తప్పు, అది అతను సప్లై చేయకపోవడం అతను తప్పు. ఇన్ టైంలో డబ్బులు తీసుకొని ఇన్ టైంలో సప్లై చేయలేదు అతని తప్పుని కప్పిపుచ్చుకుంటూ కొనుక్కుంటున్న అతన్ని ఎగతాళిగా మాట్లాడడం అనేది అతనికి రియల్ ఎస్టేట్ లో అలవాటు అని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ లో కూడా ఇతను ఇలాగే చేస్తుండేవాడు. అంటే బయ్యర్స్ ని ఎగతాళి చేయడం, వాళ్ళని కామెడీలు చేయడం. ఇది అతని మీద సినిమా కూడా వచ్చింది ఆ మధ్య. సో ఇవన్నీ కూడా దాంట్లో కూడా ఉన్నాయి. అలాగా ఇతను ఇప్పుడు మోడీని చేస్తున్నాడు. సో ఇక్కడ మోడీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయిందంటే, దీని మీద ఇంతవరకు రియాక్ట్ కాలేదు. అయితే వెనిజులా మీద మాత్రం జయశంకర్ మన విదేశాంగ శాఖ మంత్రి రియాక్ట్ అయ్యాడు, కానీ అది కూడా గట్టిగా ఖండించలేదు. సమన్వయం పాటించండి, ఇది కరెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడారు, కానీ సీరియస్గా ఒక చైనా లాగా ఒక రష్యా లాగా ఇండియా ఖండించలేదు వెనిజులాకు సంబంధించి కూడా. ఎందుకు ఖండించలేదు అంటే, చాలామంది ఏమో మోడీ విశ్వగురు అని 56 ఇంచి చెస్ట్ అని ఇలాగంతా రొమ్ము విడ్చుకుని చేసేవాడు, ఇప్పుడు చూడు ట్రంప్ ముందు ఏం చేస్తున్నాడని మోడీ వ్యతిరేకులు విమర్శిస్తున్నారు. కాకపోతే ఏంటంటే జియో పాలిటిక్స్లో అలా ఉండవు. జియో పాలిటిక్స్లో ఎక్కడ తగ్గుండాలి, ఎక్కడ చేయాలి అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడు యూరప్, మనమే కాదు యూరప్ కూడా ఖండించలేదు, కానీ ఇప్పుడు యూరప్ లో కూడా ఇతను గ్రీన్లాండ్ మాదంటున్నాడు. సో డెన్మార్క్ అది గ్రీన్లాండ్ అంటే. ఇది మొన్న ఆయన ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నాడు, మోడీ ఏంటంటే చిన్నపిల్లోడు చాక్లెట్ చూస్తే అది నాకు కావాలి, ఇంకేదన్నా స్వీట్ చూస్తే ఇది నాకు కావాలని, బొమ్మ చూస్తే నాకు కావాలని ఎలా అంటాడు, అలాగే ఏ దేశంలో ఆ దేశంలో ఆయిల్ ఉందా అది నాకు కావాలి, ఈ దేశంలో ఐలాండ్ ఉందా ఇది నాకు కావాలి అనే టైప్ లో ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడు. సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మనకి మన అవసరాలని లాంగ్ టర్మ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం సైలెంట్గా ఉంది తప్ప, ఇప్పుడు మనం కూడా అలాగే బిహేవ్ చేస్తే మొత్తం సంబంధాలు చెడిపోతాయి. మనకి అది ఏదో పర్సనల్ ఈగోగా తీసుకుంటే మోడీ, దీనివల్ల దేశ ప్రయోజనాలు, ముఖ్యంగా లాంగ్ టర్మ్ దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఎందుకంటే మనం ఇప్పటికి కూడా మన ఎగుమతులకి ప్రధానంగా ఆధారపడి ఉండేది అమెరికా. సర్వీసెస్ కూడా అంటే దాదాపు 86 బిలియన్ బయలేటరల్ ట్రేడ్ ఇండియాకి అమెరికాకి మధ్య ఉంది. సో సర్వీసెస్ కూడా మన వాళ్ళు అక్కడ 54 లక్షల మంది ఇండియన్ ఆరిజిన్ పీపుల్ అక్కడ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడీ సమన్వయం పాటిస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఇక్కడేదో వాడన్నాడు నేనున్నాను అని కాకుండా, వాడనే పొజిషన్ లో ఉన్నాడు,
మనం వినే పొజిషన్ లో ఉన్నాము కాబట్టి మనం ఓపిక పట్టుకోవాలి. మనం కూడా అలాగే మాట్లాడితే అసలుకే మోసం వస్తుంది. అవును. అంటే ఇక్కడ ఎమోషనల్ లేకపోతే ఇంకొకటి పర్సనల్ వర్కౌట్ ఇగోనో అవ్వదు. అది కాకుండా దేశ ప్రయోజనాలు, విశాల దేశ ప్రయోజనాలు, లేకపోతే ప్రపంచం వ్యాప్తంగా ఇవాళ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ఈ మొత్తం దీంట్లో జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఉమ్, సరే అతను అంటే అన్నాళ్ళే, చాలా మంది అదే అనుకుంటారు. ఎవడన్నా మనల్ని అంటే చాలా మంది అంటే అన్నాళ్ళ వదిలేసేయాలి అంటారు. వదిలేసారా అనుకుంటారు. అవును. అదే పద్ధతిలో కానీ ఆచితూచి ఓపికగానే వ్యవహరిస్తారు. ఉంటున్నారులేండి మోడీ అయితే. మరి ఎప్పుడు ఉండాల్సిన స్ట్రాంగ్ అవసరం కౌంటర్ ఉంది పడుతుందో మనకి. కానీ. అవును. అది అదేదో వీక్నెస్ అనుకోకూడదు. ఆ, పరిస్థితులకు అర్థం చేసుకుని అవును. కొంచెం ఉండాలి. తగ్గి లాంగ్ టర్మ్ ఉండాలి. విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఒక్క ఉమ్, సంఘటన ఐసోలేట్ చూడకూడదు. ఉమ్, టోటల్ కాంటెక్స్ట్ లో ఇష్యూలో ఎలా ఉండాలి అనేది ఇంపార్టెంట్. ఆ రకంగా మోడీ కావచ్చు, మోడీ ప్రభుత్వం కావచ్చు, ఆచితూచి వ్యవహరించడం నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు కరెక్టే తప్ప మనం ఇప్పుడు ఢీకొని ఉమ్, రారా చూసుకుందాం అనే పరిస్థితి ఇవాళ లేదు. అవును. ఆల్రెడీ మనకి ఇక్కడ బంగ్లాదేశ్ ఇబ్బందులు ఉన్నాయి, పాకిస్తాన్ ఇబ్బందులు ఉన్నాయి, అవును. నేపాల్ ఇబ్బంది, అంటే చుట్టుపక్కల నేబరింగ్ కంట్రీస్ తోనే మనకు బాగాలేదు. అవును. ఇప్పుడు ట్రంప్ తో కూడా పెట్టుకున్నాం అనుకో, ట్రంప్ వీటిని ఇంకా కూడా ఎగదోలగలడు, మనకి నష్టం చేయగలరు. అవును. సో పైగా అతను మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ అంటారు, అది కూడా లేదు అతనికి. ఎప్పుడేం ఎప్పుడేం మూడొస్తుంది. చేస్తాడో తెలియదు. అవును. సో అందువల్ల ఆచితూచి వ్యవహరించడమే కరెక్ట్. ఉమ్. అదే చేస్తుంది మోడీ ప్రభుత్వం.